శుభమస్తు. శ్రీరామ జయం. పుట్టినరోజు శుభాకాంక్షలు, వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు, ఇలాంటివన్నింటినీ కూడా మనం తేదీ ప్రకారం చేసుకుంటున్నాం. తేదీ ప్రకారం పుట్టినరోజు చేసుకోవడం తప్పున్నరా? ఇంగ్లీష్ క్యాలెండర్ వచ్చి 400-500 సంవత్సరాలే అయ్యింది. శ్రీరామనవమి తేదీ ప్రకారం చేస్తున్నామా, తిథి ప్రకారం చేస్తున్నామా? మహాశివరాత్రి, శ్రావణ పౌర్ణిమ, వినాయక చవితి, దసరా, ఏ పండగ తీసుకున్నా తేదీల ప్రకారం చేస్తున్నామా, తిథుల ప్రకారం చేస్తున్నామా? మన జీవితంలో కూడా ఇవన్నీ పండుగలు. పుట్టినరోజు పండగ, వివాహ వార్షికోత్సవం పండగ, సొంత ఇల్లు నిర్మాణం, గృహప్రవేశం ఒక ప్రత్యేకమైన రోజు, అనుభూతి, ఆనందం, పండగ. అమ్మా నాన్నలు జన్మించిన రోజు పండగలు, కుమారుడు జన్మించాడు పండగ. ఇవన్నీ వ్యక్తిగతమైన పండుగలు. ఎవరికి వారి వారి జీవితంలో వారికి వచ్చేటటువంటి పండుగల పరంపర. సంవత్సరానికి సంబంధించిన, జాతికి సంబంధించిన, ఔన్నత్యానికి సంబంధించిన, అందరికీ సంబంధించిన పండుగలు తిథి ప్రకారంగా శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి చేస్తూ మన జీవితంలో మనం పాటించవలసిన మనవైన వ్యక్తిగత పండుగలను తేదీ ప్రకారంగా చేసుకోవడంలో ఏమాత్రం ఔచిత్యం ఉంది? అసందర్భం. మనదైన పండుగలు కాని విధంగా మనం పాటిస్తున్నాం. శ్రీరామనవమి నవమి నాడే చేస్తాం, కృష్ణాష్టమి అష్టమి నాడే చేస్తాం, మహాశివరాత్రి చతుర్దశి నాడే చేస్తాం, వినాయక చవితి తిథి నాడే చేస్తాం. అలాగే వ్యక్తిగతమైన మనదైన పండుగ పుట్టినరోజు ఏ సంవత్సరంలో పుట్టామో, ఏ నెలలో పుట్టామో, ఏ తిథిలో పుట్టామో తెలుసుకొని ఆ సంవత్సరం మళ్ళీ వచ్చేది 60వ సంవత్సరం, షష్ఠి పూర్తి. ఆ సంవత్సరం పేరు మళ్ళీ వచ్చేది 60 ఏళ్ళకు, కానీ ఆ నెల మళ్ళీ వచ్చేది 12 నెలలకు ఒకసారి. ఆ తిథి మళ్ళీ వచ్చేది ఆ నెలలో ఒకసారి. తిథిర్విష్ణుస్థితిర్వారం తిథేశ్చ శ్రియమాప్నోతి తిథేశ్ శరీరం దేవస్యాత్. ఇలాంటి అనేక శాస్త్ర ప్రమాణాల కారణంగా తిథి ప్రమాణం అన్నారు. కనుక ఏ నెలలో పుట్టామో తెలుసుకొని ఆ నెలలో, ఆ పక్షంలో, ఆ తిథి రోజు మన పుట్టినరోజు వేడుక నిర్వహించుకోవాలి. తెలుసుకున్నాం కనుక పాటించే ప్రయత్నం చేద్దాం, మార్చుకుందాం. ఇన్నేళ్లుగా చేసిన పద్ధతి వేరు, తెలియక చేశాం, ఇప్పుడు తెలిసింది కదా. కాబట్టి శ్రీరామనవమి నాడు రాముల వారి పుట్టినరోజు ఎలా చేస్తున్నామో, కళ్యాణోత్సవం ఎలా చేస్తున్నామో అలాగే చేసే ప్రయత్నం చేద్దాం. కార్తీక మాసం కృష్ణపక్షం అమావాస్య నాడే దీపావళి చేస్తాం. మనకి నచ్చిన రోజు క్రాకర్స్, పటాకులు, టపాసులు కాల్చాం కదా. పౌర్ణ మాసంలోనే హోళీ పండుగ, రంగులు ప్రతిరోజు కాదు కదా, నచ్చిన రోజు కాదు కదా. అది ఎలాగో ఇది కూడా అలాగే, తిథి ముఖ్యం. అలాగే ఆశ్వీజ బహుళ అమావాస్య టపాసులు కాలుస్తాం, మనకి నచ్చిన రోజు కాదుగా. కనుక తిథి ప్రధానం. తిథి ప్రకారంగా మన పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకుందాం. శ్రీరామనవమి పుట్టినరోజు వేడుకలు, కళ్యాణోత్సవ వేడుకలు, శాస్త్ర ప్రకారంగా మన జీవితంలో వేడుకలను కూడా అలాగే తిథి మాసం తెలుసుకుని పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.